ముఖం తెల్లగా, చేతులు కాళ్ళు నల్లగా ఉంటే చూడడానికి బాగోదు కదండీ. టోటల్ బాడీని తెల్లగా చేసుకునేటువంటి ఒక సింపుల్ రెమెడీ అయితే చూయించానండి. చాలా బాగా పనిచేస్తుంది. నేను లైవ్‌లో రిజల్ట్ చూయించాను. సో, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే కంటి కింద ఉన్నటువంటి నల్లటి వలయాలను తొలగించుకోవడానికి కూడా ఒక సింపుల్ రెమెడీ అయితే చూయించానండి. చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కళ్ళ కింద ఉండేటువంటి డార్క్ సర్కిల్స్ పోవాలంటే ఈ విధంగా ముందుగా కొద్దిగంత కాఫీ పౌడర్ తీసుకోండి. కాఫీ పౌడర్ కంటి కింద ఉన్నటువంటి డార్క్ సర్కిల్స్ని తొలగించడానికి అద్భుతంగా పనిచేస్తుందండి. ₹2 బ్లూ ప్యాకెట్ ఒకటైతే సరిపోతుందండి. ఎక్కువ కూడా అవసరం లేదు. వారంలో 2 సార్లు అయినా ఈ విధంగా అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా కంటి కింద ఉన్నటువంటి నల్లటి వలయాలు పూర్తిగా తొలగిపోతాయి. ఇక ఇందులోకి కొద్దిగంత తేనె తీసుకోవాలండి. తేనె కూడా కంటి కింద ఉన్నటువంటి నల్లటి వలయాలను తొలగించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇక ఇందులోకి కొద్దిగంత బంగాళదుంప రసం తీసుకోవాలండి. బంగాళదుంప రసం నలుపుని తొలగించడానికి అద్భుతంగా పనిచేస్తుందండి. 1 స్పూన్ వరకు బంగాళదుంప రసం తీసుకోండి. సో, బంగాళదుంపను తురుముకొని ఒక స్ట్రైనర్లో వేసి గట్టిగా పిండేసామంటే రసం వస్తుంది. కాసేపటికి బంగాళదుంపలో ఉన్నటువంటి స్టార్చ్ అంతా అడుగు భాగానికి వెళ్ళిపోతుంది కాబట్టి మనం యూజ్ చేసుకునేటప్పుడు ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని యూజ్ చేసుకోవాలి. ఇక అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ ప్యాక్ని రాత్రి పడుకోబోయే ముందు కంటి కింద అప్లై చేసుకోవాలండి. చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి. సో, ఉదయం లేవగానే ఒక చిన్న ఐస్ క్యూబ్ తీసుకొని ఒక క్లాత్లో పెట్టేసి కంటి చుట్టూ అద్దుతూ ఉన్నట్లయితే కంటి చుట్టూ ఉన్నటువంటి నల్లటి వలయాలు తొలగిపోతాయి. అలాగే రాత్రిపూట సింపుల్గా ఈ విధంగా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఈ ప్యాక్ని రెడీ చేసుకొని కంటి చుట్టూ ఈ విధంగా చూస్తున్నారు కదండి, ఇలా ఎక్కడైతే నల్లగా ఉంటుందో అక్కడంతా కూడా కాస్త మందంగానే అప్లై చేసేయండి, మరీ పలచగా కాకుండా. సో, 2 కళ్ళ కింద ఈ విధంగా అప్లై చేసి 1 మినిట్ అలాగే వదిలేసేయండి. తర్వాత ఈ విధంగా సర్క్యులర్ మోషన్లో కంటి కింద స్కిన్ సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి స్మూత్గా ఈ విధంగా ఫింగర్ తోటి జెంటిల్గా మసాజ్ చేసేయండి. ఇలా 2 మినిట్స్ పాటు మసాజ్ చేసేయండి. సో, తర్వాత నార్మల్ వాటర్ తోటి ముఖాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఇక పడుకోండి. ఉదయానికి కంటి కింద ఉన్నటువంటి నలుపు తొలగిపోవడాన్ని మీరు అబ్జర్వ్ చేస్తారు. ఈ విధంగా వారానికి 2 సార్లైనా ఈ ప్యాక్ అనేది కంటి కింద అప్లై చేసుకుంటూ ఉండండి. ఇక ప్రతిరోజు ఉదయాన్నే ఒక చిన్న ఐస్ క్యూబ్ తీసుకొని ఒక క్లాత్లో పెట్టేసి, డైరెక్ట్ ఐస్ క్యూబ్ కంటి చుట్టూ పెట్టకుండా ఒక క్లాత్లో పెట్టేసి కంటి చుట్టూ అద్దుతూ ఉన్నట్లయితే పర్మనెంట్గా డార్క్ సర్కిల్స్ అనేవి తొలగిపోతాయండి. ఇక తిరిగి మళ్ళీ డార్క్ సర్కిల్స్ రాకుండా ఉంటాయి. కానీ ఈ ప్యాక్ని మాత్రం వారానికి 2 సార్లు అప్లై చేసుకుంటే సరిపోతుంది. మీరు కావాలంటే రోజు అప్లై చేసుకున్నా కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. సో, వారానికి 2 సార్లు అప్లై చేసుకున్నా సరిపోతుంది. ఇక ఫుల్ బాడీ వైటనింగ్ క్రీమ్ అయితే రెడీ చేసేసుకుందాం. ఇందుకోసం ఒక బౌల్ తీసుకుని శనగపిండి తీసుకోవాలండి. పూర్వం రోజుల్లో అసలు సోప్స్ యూజ్ చేసేవాళ్ళు కాదు. శనగపిండి డీప్గా క్లీన్ చేస్తుందండి. మన బాడీపై ఉన్నటువంటి ట్యాన్ను రిమూవ్ చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇక పెరుగు తీసుకోవాలండి. పెరుగులోని లాక్టిక్ ఆమ్లం స్కిన్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి. కొద్దిగంత పెరుగు కూడా తీసుకోవాలి. స్కిన్ చాలా అంటే చాలా మాయిశ్చరింగ్గా ఉంటుంది. అలాగే చాలా సాఫ్ట్గా, స్మూత్గా, నరిషింగ్గా ఉంటుందండి. సో, ఈ మాత్రం పెరుగు కూడా తీసుకోవాలండి. ఇక ఇందులోకి కొద్దిగంత బంగాళదుంప రసం తీసుకోవాలండి. చాలామంది ముఖం పైన చూపినటువంటి శ్రద్ధ మిగిలినటువంటి మెడ, చేతులపైన చూపకపోవడం వల్ల ముఖం ఒక కలర్లో, చేతులు, కాళ్ళు, మెడ ఒక కలర్లో కనపడుతుంది. అది చూడడానికి బాగోదు కదండి. సో, టోటల్ బాడీ వైటనింగ్ రెమెడీ చూపించమని చెప్పి చాలామంది రిక్వెస్ట్ చేశారండి. రిపీటెడ్గా అడుగుతూనే ఉన్నారు. ఇక ఇందులోకి బంగాళదుంప రసం ఒక 3 స్పూన్లు వేసుకున్న తర్వాత అలోవెరా జెల్ తీసుకోవాలండి. బయట నుంచి తెచ్చినటువంటి అలోవెరా జెల్ లేకపోయినట్లయితే ఫ్రెష్గా మొక్క నుంచి తీసినటువంటి అలోవెరా జెల్ అయినా తీసుకోవచ్చు. అలోవెరాకు ఉన్నటువంటి పైన స్కిన్ అంతా తీసేసి ఈ విధంగా జెల్ తీసుకోండి. లేదంటే బయట నుంచి తెచ్చినటువంటి అలోవెరా జెల్ అయినా తీసుకోవచ్చు. సో, 1 స్పూన్ వరకు అలోవెరా జెల్ కూడా తీసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగంత టమాటో రసం యాడ్ చేసుకోండి. టమాటో రసం స్కిన్ని వైట్గా చేయడానికి అద్భుతంగా పనిచేస్తుందండి. సో, ముఖానికి, మెడకు, మొత్తం బాడీ అంతా అప్లై చేసుకోవచ్చండి. టమాటో కూడా సహజంగా మన చర్మంపై ఉన్నటువంటి నలుపును తొలగించడానికి అద్భుతంగా పనిచేస్తుందండి. అప్లై చేయకముందు కలర్ ఎలా ఉంది, అప్లై చేసిన తర్వాత కలర్ ఎలా మారింది అనేది నేను 100% మీకు ఇవాళ చూపిస్తానండి. సో, ఈ విధంగా టమాటోలో ఉన్నటువంటి రసం తీసుకోవాలి. మీరు కావాలంటే టమాటోను మిక్సీ పట్టి పేస్ట్ కూడా తీసుకోవచ్చండి. ఇక అంతేనండి. అంతా కూడా బాగా మంచి క్రీమ్ ఫామ్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి.
ఈ వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి. మీ దగ్గర ఏవైనా అందుబాటుగా లేకపోతే వాటికి బదులుగా ఇంకేవైనా యాడ్ చేసుకోవచ్చా ఇందులోని అన్న సందేహం ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి. సో చాలామంది అడిగారండి ఫుల్ బాడీ వైటనింగ్కి ఒక మంచి రెమెడీ చూపించండి అని చెప్పి. సో ఖచ్చితంగా వీడియో అయితే వస్తుందండి, కాస్త సమయం పట్టొచ్చు. మీరు అడిగిన 2-3 రోజులకి రావచ్చు, ఒక వారానికి రావచ్చు. సో ఎందుకంటే రోజులో 100 మంది దాదాపుగా అడుగుతూ ఉంటారు. మీరు అడిగినటువంటి రెమెడీ రావడానికి కాస్త సమయం పడుతుంది అంతే తప్ప ఖచ్చితంగా వీడియో అయితే వస్తుందండి. రాదేమో ఇక వీడియో చేయదేమో అనుకోవద్దండి, కాస్త ఓపిక్గా ఉండండి. సో ఇప్పటి వరకు మన ఛానల్ని సపోర్ట్ చేసిన వారందరికీ కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్స్ ఎ లాట్ అండి. సో ఇక నేను 2 చేతులకు అప్లై చేస్తున్నాను చూడండి. అప్లై చేయకముందు ఎలా ఉంది కలర్, అప్లై చేసిన తర్వాత ఏ విధంగా చేంజ్ అయింది అన్నది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 100% రిజల్ట్ ఉంటుందండి. సో ఈ విధంగా ఈ రెమెడీని తయారు చేసుకొని స్నానానికి వెళ్ళిన తర్వాత మనము స్నానం చేయబోయే ముందు మొత్తం ఫేస్కి, మెడకి, చేతులకు, పాదాలకు అంతా అప్లై చేసుకొని కనీసం అంటే 15 నిమిషాలు అలాగే ఉంచుకోవాలండి. అప్పుడే మన స్కిన్ అనేది మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అలాగే స్కిన్ పైన పేరుకుపోయినటువంటి మురికి, అలాగే సన్ వల్ల వచ్చినటువంటి ట్యాన్ ఇదంతా కూడా ఈజీగా రిమూవ్ అవుతుందండి. 20 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మొండి నలుపైనా సరే తొలగిపోతుంది. సో వారంలో 2 సార్లు అయినా ఈ విధంగా అప్లై చేసుకోండి. మంచిగా అంతా ఈ విధంగా రుద్దినట్లుగా అంతా చేతులకి, ముఖానికి, మెడకు అంతా ఈ విధంగా రుద్దేసేయండి. జస్ట్ అలా అప్లై చేసి అలా వదిలేసేయద్దు, అంత ఈ విధంగా రుద్దేసేయండి. సో ఈ రెమెడీ ఓన్లీ మెడకు మాత్రమే కాదు, ఓన్లీ ఫేస్కి మాత్రమే కాదండి, టోటల్ బాడీకి అప్లై చేసుకోవచ్చు. సో 15 నిమిషాలైనా ఉంచుకోవాలండి, అప్పుడే మనకు రిజల్ట్ అనేది ఉంటుంది. వారంలో 2 సార్లు అయినా ఈ విధంగా అప్లై చేసుకుంటూ ఉండండి. ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ఇక మీరు నార్మల్గా స్నానం చేసేయొచ్చండి. సో 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నా చూడండి, కొద్దిగంత వాటర్ని పైన చల్లినట్లుగా అనేసి ఈ విధంగా రుద్దేసేయండి. సో 15 నిమిషాల తర్వాత జస్ట్ కొద్దిగా వాటర్ని చల్లి రుద్దండి. ఈ విధంగా మంచిగా ట్యాన్ అంతా రిమూవ్ అవ్వడానికి, ట్యాన్, బ్లాక్నెస్, అలాగే ఏదైతే డర్ట్ లాంటిది ఉంటుందో అదంతా కూడా మంచిగా నాని ఉంటుందండి. ఇలా రుద్దడం వల్ల క్లియర్గా తొలగిపోతుంది. ఇక నేను మీ ముందే వాటర్లోని అంతా వాష్ చేసి చూపిస్తా చూడండి. నేను అప్లై చేయకముందు చాలా బ్లాక్గా ఉండింది. సో రీసెంట్గా తిరుమలకు వెళ్ళడం వల్ల, ఎండలో తిరగడం వల్ల, అందులోనూ ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదండి, సో చేతులు అనేవి ట్యాన్ అయిపోయాయి అన్నమాట. చూడండి స్కిన్లో వచ్చినటువంటి ఆ గ్లోనెస్ అనేది అప్లై చేయకముందు చాలా డార్క్గా ఉన్నాయి హ్యాండ్స్. వీడియో స్టార్టింగ్ నుంచి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే హ్యాండ్స్ చాలా అంటే చాలా డార్క్గా ఉన్నాయి, ఫుల్లీ ట్యాన్ అయిపోయాయి అనమాట. అంటే ఎండలో తిరగడం వల్ల. రీసెంట్గా ఒక 2 డేస్ బ్యాక్ తిరుమలకి వెళ్ళి నిన్నే రావడం జరిగిందండి. సో ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల మొత్తం ఫేస్, చేతులంతా బాగా బ్లాక్గా అయిపోయాయి. ఎలాగో నేను తయారు చేసుకుంటున్నా ఈ ప్యాక్ని కదా అని చెప్పేసి మీకు కూడా చూపించాను. నేను నా హ్యాండ్స్కి కూడా అప్లై చేసి చూపించానండి. సో ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్నపిల్లలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. చిన్నపిల్లలు 3 ఇయర్స్ కంప్లీట్ అయిన పిల్లలకి అప్లై చేయొచ్చండి. 3 ఇయర్స్ కంప్లీట్ అయిన పిల్లల నుంచి ఇంకా పెద్దవాళ్ళ వరకు ఎవరైనా, ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. సో చూస్తున్నారు కదండి, చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుందండి. మనం అంత రెడీ చేసి నిరుత్సాహపడకుండా ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది. మేము ముందరే అప్లై చేసి చూపించాను కదండి. వీడియో స్టార్టింగ్కి ఇప్పటికీ 100% రిజల్ట్ వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో జెంట్స్ కూడా మేము కూడా అప్లై చేసుకోవచ్చు అని అడుగుతూ ఉంటారు, మీరు కూడా అప్లై చేసుకోవచ్చండి. పెద్ద ఏజ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, చిన్న పిల్లలకి కూడా అప్లై చేయొచ్చు. అయితే 3 ఇయర్స్ కంప్లీట్ అయిన పిల్లల నుండి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. మరొక యూస్ఫుల్ వీడియోతో కలుసుకుందామండి. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.